వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రభాస్ స్పిరిట్ షూట్ అయితే 40% అయితే పూర్తయిందంట. What's up with Spirit and how is it working with Prabhas? Prabhas is only one name which I am hearing. దాని గురించి one line sir. మైక్ ఇస్తే అందరూ అదే క్వశ్చన్ అడగాలనుకుంటారు. సో ఫర్ దాట్ 40% అయిపోయింది. మీ అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నా. నచ్చుతుంది, బాగుంటుంది. ఎలా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తా చూడాలంతే. మహిదర్ వైబ్స్ సబ్స్క్రిప్షన్ అంట 7 సబ్స్క్రైబర్స్. ఏం చూపిస్తాడో మరి. రకుల్ ప్రీత్ సింగ్ యాజ్ శూర్పణఖ అంట. మరి ఇది రియలో కాదో మరి. కాజల్ కూడా ఉన్నట్టుంది. కాజల్ కూడా ఏదో రోల్ మరి ఇచ్చారు. సీత మీద సాయి పల్లవి మీద బ్యాక్లాష్ అయితే వస్తూ ఉంది. సీతగా సెట్ అవ్వలేదు, ఇంకా వీళ్ళే బాగున్నారు ఆమె కన్నా చూడడానికి అని చెప్పి. ఇంకా మనం రిలీజ్ అవ్వలే కదా, ఆమె ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ ఏం రిలీజ్ అవ్వలేదు. చూడాలి ఎలా ఉంటుంది, ఆమె లుక్ అయితే ఎలా ఉంటుందో చూడాలి మరి మూవీలో. చెన్నైలో ఉమెన్ ఓన్లీ పార్క్ అంట, పింక్ పార్క్ అంట. అన్నీ వాళ్ళకే వస్తున్నాయి, ఉమెన్కే అన్నీ వస్తున్నాయి. ఫ్రీ బస్సులు వస్తున్నాయి, అమ్మఒడి ఇలాంటి పథకాలు వస్తున్నాయి. చెన్నైలో కూడా ఏదో ఒకటి ఉండింటుంది అమ్మఒడి లాంటిది. అన్నీ ఉమెన్కే ఉన్నాయి, లాస్ అన్నీ ఉమెన్ వైపే ఉన్నాయి. అయినా కూడా వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అని కొంతమంది కామెంట్స్ అయితే పెట్టినారు కింద. జేమ్స్ కెమెరాన్ సార్ లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ అంట. దేవరా హార్ట్ బ్రేక్. అప్పట్లో డ్యాన్స్కి విఎఫ్ఎక్స్ అంట. మరి ఇదేదో స్టెప్, ఇది డబుల్ యాక్షన్ స్టెప్ అనుకుంటా, మరి దానికోసం చేసినట్టున్నారు. యాజ్ ఎ డాన్సర్ ఎన్టీఆర్ ఇస్ ఏ గ్రేట్ డాన్సర్ రా. ఇదిగో పాత వీడియో. ఇలా కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్న వాళ్ళకి బాడీ బాగా తిరుగుతుంది. అందుకే ఎన్టీఆర్కి బాగానే తిరుగుతుంది బాడీ. యాడ్ ప్లే బాయ్ అంట, పిల్లడైనో సార్లు. ఇవన్నీ ప్రభాస్ పిల్లలన్నా ఇప్పుడు. ఇది చూడు, జూనియర్ రెబల్స్ ఫౌజీ. అయ్యగారి ఫ్యాను అఖిల్ అయ్యగారిని చూస్తూ ఉన్నాడంట. ఇదేం ఫ్యాంటసీ రా బాబు. అతన్ని బాగానే తెచ్చి కూర్చోబెట్టినారే. బ్లాకెస్ట్ ఈజ్ ద బెస్టెస్ట్ అంట. ఆర్జీవీకి అన్ని కింగ్స్ అన్నీ బయట పెడుతున్నాడు ఇన్ ట్విట్టర్లో. వన్స్ యూ గో బ్లాక్ యూ నెవర్ కమ్ బ్యాక్ అంట. యూట్యూబర్ సౌరవ్ జోషి అంట 6000 లీటర్స్ ఆఫ్ క్లీన్ వాటర్ జస్ట్ టు మేక్ టుడేస్ వ్లాగ్ చేయడానికి 6000 లీటర్స్ ఆఫ్ వాటర్ వేస్ట్ చేసినాడంట. ఆ వాటర్ మరి కొనుక్కున్నవే కదా, అమ్మినో అనాలి మరి. ఎవరు అమ్మారో వాళ్ళది కదా తప్పు. కొనుక్కోవడానికి ఛాన్స్ ఉన్నప్పుడు కొనుక్కోవడంలో తప్పే ఉంది. 6000 लीटर तो इसीलिए दिक्कत हो रही है, इसलिए फंस जा रहा है. अभी जब हल्का हो जाएगा ना, पानी निकल जाएगा, तब कोई दिक्कत नहीं होगी. चलो पानी निकालते हैं, अपने पूल में डालते हैं. बढ़िया गाइस, अब देखो क्या जुगाड़ कर रहे हैं. ये देखो इतना मोटा पाइप लेके आए हैं, पानी आने वाला है. ओ भाई फाइनली स्लाइड करते हुए जाओ. బీద వాళ్ళకి వాటర్ లేవు అన్నప్పుడు గవర్నమెంట్ ఇలా అమ్మడం బ్యాన్ చేయాలి. గవర్నమెంటే అమ్ముతున్నప్పుడు మరి కొన్నోళ్ళకి తప్పేలా అవుతుంది. అవర్ బిలవర్డ్ డైరెక్టర్ ఓం రౌత్ వాజ్ ద పార్ట్ ఆఫ్ జ్యూరీ ప్యానల్ అంట. నేషనల్ అవార్డ్స్ జ్యూరీలో మనోడు కూడా ఉన్నాడంట. నెక్స్ట్ డైరెక్టర్ మారుతిని యాడ్ చేయాలంట. మనం మెహర్ నోరల్ మరి. దట్స్ వై వెస్టర్న్ కంట్రీస్ కాల్డ్ అస్ థర్డ్ వరల్డ్ కంట్రీ అని ఒక ట్వీట్ అయితే పెట్టినాడు. ఇవేవో బయట ఉన్నవన్నీ ఎత్తుకుపోతున్నట్టున్నారు. దీని కింద రిప్లైస్ కూడా భలే ఉన్నాయి. దిస్ ఈజ్ ఫ్రాన్స్ అంట, ఫస్ట్ వరల్డ్ కంట్రీ, సో స్టాప్ బూట్ లికింగ్ దెమ్. ఫ్రీలు డిస్కౌంట్లు పెట్టినప్పుడు మనుషులంతా ఒకటేరా. అటు ఇటు చూసుకుంటే అంతా ఒకటే. దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫస్ట్ వరల్డ్ కంట్రీ. డ్రగ్స్ తీసుకొని పడిపోయినాడు, ఒక్కొక్కడు తూగుతా ఉన్నాడు. యుఎస్ఏ ఫాక్స్ ఆన్ యూట్యూబ్. వీళ్ళు పడిపోకుండా అలా నిల్చోవడం బాగానే ఉంది.
ఏ లోకంలో ఉన్నారో. ఏ మైనర్ వాస్ కాట్ ఆఫ్టర్ రిమూవింగ్ మల్టిపుల్ మెటల్ రైల్ క్లిప్స్ అనే రైల్వే ట్రాక్ అంట. వీడు తీసుకుపోయి అమ్ముకుంటాడేమో. वीडियो तो काट ही दूंगा मैं, तो जरूर तो मैं सुबह दाब के गाँव जाता हूँ. दब कहाँ रही है, ऐसे दबेगी ये. ఈ నాయలంతా ఇట్లాంటి పీకడం వల్ల పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అవుతాయి. వరుణ్ తేజ్ కంటిన్యూస్ ప్రమోటింగ్ ద ఫిలిం డిస్పైట్ హిస్ లెగ్ ఇంజురీ. ఈయనది కూడా ఏదో స్పోర్ట్స్ రిలేటెడ్ ఫిలిం ఏదో వస్తూ ఉన్నట్టుంది. క్రోకడైల్ స్పాటెడ్ ఎట్ ఏ హాస్టల్ ఇన్ కోటా రాజస్థాన్. అరే హాయ్ బ్రో అన్నట్టు వచ్చింది అది. అసలు ఇది లోపలికి ఎట్లా వచ్చిందో. కిచెన్లో స్మెల్కి వచ్చిందేమో, ఏమన్నా పెడతారా అన్నట్టు చూస్తుంది. అలా అలా నిల్చొని ఉంది అది మొత్తం వీడియో అంతా. రాజస్థాన్లో ఎడారులు కదా, ఇది ఎలా బతికింది అసలు అక్కడ. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు అంట. బా వీళ్ళంతా టిక్ టాక్ బ్యాచ్ అంతా ఏమైపోయినారో అసలు. అందులో కాస్ట్యూమ్స్ అంటే అమ్మవారి కాస్ట్యూమ్, దానికి ఏమన్నా ఇచ్చారేమో మరి. ఫౌజీ పోస్టర్ అదిరిపోయింది సార్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ఫౌజీ. ఈ సందర్భంగా చూడండి, అది ఒక పక్కన ఎస్కే అని అనుకుంటా వచ్చి పుష్ప నేషనల్ అవార్డు ఇచ్చారు, దాని గురించి మాట్లాడండి అంటున్నాడు. సార్ ఫౌజీ ఎస్కే అనేనా అడిగింది. పోస్టర్ అదిరిపోయింది సార్. కల్కికి కూడా ఏదో వచ్చింది అవార్డు మరి, స్క్రీన్ ప్లేనో దేనికో మరి. ఆ బెస్ట్ ఎంటర్టైనర్ అనుకుంటా కల్కి. సల్మాన్ బాయ్ గుండు కొట్టించాడు మరి, మూవీకో లేదంటే హెల్త్ ఇష్యూసో మరి తెలియదు. దగ్గుతున్నాడు బై. ఆయనైనా ఏజ్ అయిపోయింది, ఎన్ని రోజులను మెయింటైన్ చేస్తాడు. హే గ్రాక్, క్యాన్ యూ స్వాప్ దేర్ హెయిర్ స్టైల్స్. అబ్బా అరే WWE జెన్జీ ఐరన్ మ్యాన్, థార్, ఓర్ మీ దుంపలు లేగా. ఎందుకురా తలపతి అంటే తలపతి అంటే అంత హేటెడ్, కానీ ఆ ఇంచుమించు ఒకేలా ఉన్నారు. ఒకవేళ బయోపిక్ ఏమైనా చేయాలంటే చేయొచ్చు. మ్యాన్ షేవ్స్ హెడ్ ఫెయిల్స్ ఆన్లైన్ పోర్టల్ ఫోటో వెరిఫికేషన్. ఆన్లైన్లో ఫోటో వెరిఫికేషన్ అవ్వలేదంట, జుట్టు గుండు గీచుకున్నందుకు, అందుకు ఇట్లా పెట్టుకున్నాడు అది. తెలుగు వాళ్ళు తీసుకుందంట ఫైనల్గా. తాతయ్య గారు బివి ప్రసాద్ గారు ఫిలిం డైరెక్టర్. ఆయన ఎన్టీఆర్ గారితో 3 ఫిలిమ్స్ చేశారు. ఆరాధన, మేలుకొలుపు, ఇంకా మనుషుల్లో దేవుడు. అంటే వీళ్ళకి కూడా ఇండస్ట్రీ బ్యాకప్ ఉంది. అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ, లైక్ ఆఫ్టర్ 30 years నేను డైరెక్టర్ అవ్వటము, నాకు వచ్చిన సెకండ్ అవార్డ్ ఎన్టీఆర్ గారి పేరు మీద అవార్డు రావటము. థ్యాంక్ యూ భువన గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దిస్ అవార్డ్. అండ్ లిటిల్ ఆర్ట్ సినిమాకి 7 అవార్డ్స్ వచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్. దీని అన్నిటికీ మెయిన్ రీజన్ నాకు అవకాశం ఇచ్చిన ఈటీవీ విన్కి, మౌలి, ఆదిత్య హాసన్, బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు, అందరికీ థ్యాంక్ యూ అండి. బాహుబలిలో రానా కూడా డూప్ అంట, ఏదో దానికి డూపులు వాడాల్సిందే. ఇంకా డూపులు లేకుండా అన్నీ చేయాలంటే ఎట్లా?
An Indian restaurant in Athens, Greece operated by Pakistanis posing as Indians. ఇండియన్ ఫుడ్ అంటేనే మరి తినేది, పాకిస్తానీ ఫుడ్ అంటే ఎవరు తింటాడు? న్యూ ఫిష్ స్పీషీస్ ఇన్ వెనిజులా. ట్రమ్మాయ. No matter who gets your wife pregnant, the husband is still legally considered the father. Supreme Court. I want to impregnate the wife of the judge who said this అంట. ఇది చూశాడు అనుకో మళ్ళీ వీతన్ని జైల్లో వేస్తాడు. మళ్ళీ ఏమన్నా అంటే కాంట్రవర్సీ అవుతుంది కానీ అలా పాడడం చాలా కష్టం రా. నువ్వంటే యాజ్ నువ్వుల్టే అంటారు ఆ సాంగ్లో. హీ కెన్ ఈట్ ఆల్ ఇండియన్ సింగర్స్ ఫార్ బ్రేక్ఫాస్ట్ అంట. రాగం. The end.